ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మావయ్యకు పెళ్లి, అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్టాలతో పనిలేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలువ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవటానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కాన్వెంట్లోను, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారు ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. ఆగో, అంత తలబిడ్సంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కాను కనుకుంటాక ఇటివ్వు. ఇవ్వవే. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? అయ్యో రేయ్, అది నా కంటికి కనబడకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య వదిలమ్మా. అయ్యో వదిలమ్మా. అయ్యో మావయ్య ఉండవే. వద్దు మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. కాల్చవే మావయ్య, నా మాట విను. నీకు దండం పెడతాను మావయ్య, ప్లీజ్ మావయ్య. నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య చీర తగలబెట్టదు మావయ్య, ప్లీజ్ మావయ్య. ప్లీజ్ మావయ్య. ఉండవే. ప్లీజ్ మావయ్య. ఏంటి? ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. రాజన్న గిఫ్ట్ గా ఇచ్చిన చీరని వీళ్ళు తగలబెట్టేశారు. ఓహో, నీకు కూడా తెలుసన్నమాట. అన్నీ తెలిసేదాన్ని ఊరేగమని పంపిస్తున్నారా? ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే పాపమది, చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతుర్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. పని మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అన్నా ఏం జరిగిందన్నా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిన ఫోన్ తీయడం లేదా? తీయకపోవడం కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేద్దాం. కాదురా, తను కావాలని ఫోన్ కట్ చేసింది. కంటిన్యూస్ గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీ మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అన్న? నేనెందుకు గొడవ పడతాను రా? అది కరెక్టే, వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ జరుగుంటుందేమో అన్న. నాకు అదే అనిపిస్తోందిరా. ఇంతకుముందు ఎప్పుడు తన నా ఫోన్ కట్ చేయలేదు. ఎక్కడికన్నా? తన దగ్గరికే రా. ఇప్పుడా? ఈ టైంలోనా? వద్దన్నా. కాదురా. ఎవరన్నా? తనేరా. హలో. హలో రాజా. నేనే, చెప్పు. రాజా ఏమైందిరా? ఇట్లా చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది. తగలబెట్టిందా? అదేంటి? శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట. అవునా? సరే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో. వద్దు రాజా, వద్దు. ఏ
అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది. కాదు రాజా, ఇప్పుడు రావద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను, రేపు కలుద్దాం. అంటే అది నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే. ఏమన్నా తిన్నావా? తింటానులే. చూడు, దేనికి భయపడకు. నేనుండగా నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హాయిగా తిని పడుకో. నాకున్న ధైర్యం నువ్వే రాజా. రేపు కాల్ చేస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది. నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా. నేను ప్రతిరోజులాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయిషాను కూడా కలుద్దామని తన రూమ్కి వెళ్ళాను. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాట వినకుండా సిటీకి వచ్చినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు పని చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? కృష్ణ, నన్ను చచ్చిపోని. ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఈ పని చేస్తూ గాని. మొన్న నేను స్నానం చేస్తుంటే ఫ్రెండ్ ఒకడు నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నీ వీడియో వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాను. నన్ను నమ్ము. నమ్మకం లేకపోతే చచ్చిపో, నేను నిన్ను ఆపను. నేను నిన్ను నమ్ముతాను కృష్ణ. తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గారిని అరెస్ట్ చేయించాను. ఆయిష గారు, ఎవరు? లాండ్రీ బట్టలు ఇస్తారా? ఇదిగో. అను, కృష్ణ ఎక్కడా? కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు. కృష్ణ, కృష్ణ, ఆ మొబైల్ తీసుకుని వచ్చావా? థ్యాంక్ యూ కృష్ణ. యాక్చువల్లీ యు నో వాట్, హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను. జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్లో చెప్పారు. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు. చాలా కంగారు పడ్డాను. అతను మళ్ళీ ఆయిషాని ఏదన్నా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను. అను కూడా నాకు ధైర్యం చెప్పింది. అయినా జరిగిందేదో జరిగింది. ఆయిషా అమాయకురాలు. ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్కి బయలుదేరాను. ఇదేంటి, డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది. కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందబ్బా? ఏంటో.
రండి రండి. మీరు రాకపోయేసరికి నా కొట్టుకే కాళైపోయింది చూసారా? ఏం తాతారు? ఒక స్ట్రాంగ్ టీ బాబాయ్. అన్నా నీకు? నాకేం వద్దురా, నా మనసేం బాలేదు. నువ్వు తాగు. ఏమైందిరా? వాడు ఎందుకు అలా ఉన్నాడు? నిన్న వదిన వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట బాబాయ్. ఓహో, అదా సంగతి. అయినా ఒక్కరోజు ఫోన్లో మాట్లాడకపోతేనే అంతలా బాధపడిపోతున్నాడు అంటే నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రోయ్. ఒరే రాజా, అధైర్యపడకు. ఆ అమ్మాయికి ఏమీ కాదు, ఆడపిల్ల కదా. ఇంట్లో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. అన్నా ఆఫీస్కి టైం అయింది, మనం వెళ్దామా? వెళ్ళేస్తాం బాబా. రాశానండి, పంపిస్తాను. మొత్తం అన్నీ పంపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజా. ఇది కాచిగూడలో డెలివరీ ఇవ్వాలి. అక్కడి నుంచి అబిడ్స్కి వెళ్ళి మన గొడవ నుంచి స్టాక్ తీసుకురండి. సరే సార్. ఓకేనా? వెళ్ళండి. ఈ సరుకులన్నీ లోడ్ చేయించు. అలాగే, నేను వస్తాను. ఓకే. రే బద్రి, ఏంటన్నా? నువ్వు వెళ్ళి ఆ సరుకులు డెలివరీ ఇచ్చేసరా, నేను మధ్యలో కలుస్తాను. సరే అన్నా. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి? చెప్పండి. స్వాతి గారు ఇవాళ ఆఫీస్కి వచ్చారా? రాలేదండి. రాలేదా? సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరు రాజా కదా? అవునండి. మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీ గురించి నాకు అంతా తెలుసు. స్వాతి నేను బెస్ట్ ఫ్రెండ్స్. తను రోజు మొత్తం మీద 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు మీ గురించి మాట్లాడుతుంది. తను మీ గురించి అన్ని చెప్పేసింది. ఈ రోజు మీకేమన్నా ఫోన్ చేసిందా? తను ఫోన్ చేయలేదు కానీ వాళ్ళమ్మ మా బాస్ కి ఫోన్ చేసిందట. స్వాతి ఇక ఆఫీస్ కి రాదని చెప్పిందట. ఆవిడ ఎందుకలా చెప్పిందో నాకు తెలీదు. నాకు తెలిసి స్వాతి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ఒకవేళ మీకు ఫోన్ చేస్తే నాకు కూడా ఫోన్ చేయమని చెప్పండి. అలాగే అండి, థ్యాంక్స్. సరేనండి. స్వాతి, స్వాతి ఆగో. ఎక్కడికి? మర్యాద లేకుండా ఇంట్లోకి సరాసరి రావడమేనా? నన్ను క్షమించండి, నేను స్వాతితో మాట్లాడడానికి వచ్చాను. అవసరం లేదు, అదెవరితో మాట్లాడదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మో అమ్మో, చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో? ముక్కు మొహం తెలియనోడొచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఏం మాట్లాడరేంటండి? రేయ్, వీడెవడో నీ కాబోయే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడంట. కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపరా. ఎంత ధైర్యం రా నీకు? బయటికి నడురా. చూడు బాస్, నేను మీ అందరినీ ఒప్పించి స్వాతిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటో నువ్వు ఒప్పించేది? చిన్నప్పటి నుంచి అది నా సొంతం. దాని మెల్లో తాళి కట్టేది కూడా నేనే. ఆ మాట తనతో చెప్పించు, మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఏంట్రా అది చెప్పేది? వీడినేది ఇంకా చూస్తావేంట్రా? మెడపట్టుకుని బయటికి గెంటు. నన్ను క్షమించండి సార్, మీ అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చాను. స్వాతి గురించి ముందు నేనే మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయాయి సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. స్వాతి మీ ఇంట్లో మీ పెంపకంలో ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తన కోసం నా ప్రాణాన్నే కాదు, నా జీవితాన్నే ఇస్తాను. జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. సంపాదించే పిల్లుంటే ప్రతి ఒక్కడు సంతోషంగానే చూసుకుంటాడు. అయినా దాని తల్లిగా అది ఎప్పుడు పెళ్లి చేసుకోలో, ఎవరిని పెళ్లి చేసుకోలో నిర్ణయించాల్సింది నేను. దారిన పోయే దానయ్యొచ్చి పిల్లని అడిగితే సారె పెట్టి సాగనంపడానికి నా ఇల్లేమి సాని గొప్ప కాదు. మర్యాదగా బయటికి పో. వెళ్ళిపోవడానికే వచ్చాను, వాడు ఇలా పరాన్న జీవిలా పర్మనెంట్గా ఉండిపోవడానికి కాదు. స్వాతిని నిన్నాళ్ళు పెంచిన తల్లిగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతో నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. స్వాతికి కూడా నేనంటే చాలా ఇష్టం. దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి. దాని ఇష్టాలేంటో నిన్నగాక మొన్నొచ్చినాడు నీకు నాకన్నా బాగా తెలుసా? నోరు మూసుకొని బయటికి నాడు. ఇందాకటి నుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూలకేసిన మట్టి ముద్దలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటండి? మాట్లాడండి. నోరు ముయ్. ఈ రోజు నుంచి ఇంట్లో నీ గొంతు రేసిందో నువ్వు కత్తి పెట్టి పడుచుకోవడం కాదు, నీ పీక పిసికి నేను చంపేస్తా. బాబు, మమ్మల్ని క్షమించు.
నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మేము నీ కాళ్ళను పట్టుకుని కఠినంగా ప్రవర్తించాం. అమ్మ స్వాతి ఇట్రా, తీసుకెళ్ళి బాబు. ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా? నేను సంతోషంగానే ఉన్నా. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అబ్బాయితో ఆనందంగా ఉంది. తీసుకువెళ్ళు బాబు. వెళ్ళండి. రా. దిగు. ఇదే నువ్వు ఉండిపోయే హాస్టల్. ఇదిగో. హలో. హాయ్ అండి. నేను చెప్పాను కదా, తనే స్వాతి. హాయ్. హలో. మేడంతో మాట్లాడాను, ఓకే అన్నారు. ఇప్పుడే రూమ్ రెడీ చేయించి వస్తున్నాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. తను ఇంతవరకు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడా లేదు. మొదటిసారి హాస్టల్లో ఉండబోతుంది. మా పెళ్ళి నేను ఇల్లు సెట్ చేసుకునేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. అందుకని మీరు ఇంతగా చెప్పాలండి. మీరేం టెన్షన్ పడద్దు. తన గురించి చెప్పగానే నేను అంతా అర్థం చేసుకున్నాను. అందుకే నా రూమ్లోనే తనకి అలాట్ చేయించాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. మనం వెళ్దాం పదండి. అన్నా అన్నా త్వరగా రా అన్నా. ఈ రోజు వెరైటీ వంట చేశాను. టేస్ట్ చూసి నా టాలెంట్ అంతా చెప్తూ గాని. అన్నా వదినన్నా మాట్లాడరా. హలో వదినా, నేను బద్రిని. హాయ్ బద్రి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, ఏంటి స్పెషల్? టీవీలో పక్కూరి వంట ప్రోగ్రాం వస్తుంటే అది చూసి ఆల్ మటాష్ కుర్మా చేశాను వదినా. అవునా? ఇదిగో అన్నచ్చాడు, ఇస్తున్నా. చెప్పు. ఇప్పుడే భోంచేశాను. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. అంతా ఓకేనా? ఓకే. అను కూడా మంచి ఫ్రెండ్ అయింది. ఓ అప్పుడే, వెరీ గుడ్. ఇంకా ఏం లేదు. ఏమీ లేదంటూనే ఏదో ఆలోచిస్తున్నావు? అదేం లేదు. హే, ఇల్లు గుర్తొచ్చిందా? అదేం లేదు, కానీ ఏదోలా ఉంది. పోనీ నేను రానా? వద్దులే, రేపొద్దున కలుద్దాం. ఓకే, రేపు మార్నింగ్ వస్తాను. ఐ మిస్ యూ రా. ఐ టూ రా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రే బద్రే. స్వాతి, స్వాతి. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విత్ కాఫీ. థ్యాంక్ యూ. నైట్ బాగా నిద్ర పట్టిందా? ఓకే, నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. హలో. గుడ్ మార్నింగ్ మేడం, రండి. అను అంటే మీరా? అవును నేనే. ఏ? అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను. కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి. మీ పేరు? రాజా. ఏ రాజ్యానికో? ఊరికే అన్నానులేండి, రండి. హాయ్. హాయ్. ఏంటి ఇంత లేటు? ఏంటిది? చూడు. సూపర్, చాలా బాగుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు ఇంత అవసరమా? నాకు అవసరం. ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. మొదటిసారి జీతం తీసుకున్న రోజు. అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు, కానీ నా జీవితానికి అన్నీ నువ్వే. అందుకే నా ఫస్ట్ శాలరీతో ఈ చీర కొన్నాను. ఎలా ఉంది? నీ మనసంత అందంగా ఉంది. ఇది నా రాజా నాకిచ్చిన మొదటి కానుక.
నా జీవితానికి అపురూపమైన కానుక. ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను. పెళ్లిపీటల మీద ఈ చీర కట్టుకునే నీ చేత తాళి కట్టించుకుంటాను. మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా, ఈ చీర కొన్నప్పటికన్నా, ఇప్పుడు ఇది నీకిచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా గుండె నిండిపోయింది. కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అయ్యో, అప్పుడే కడుపు నిండితే ఎలా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నా రాజాకి మంచి ట్రీట్ ఇస్తాను. పద. సరే. ముందు నీకు బుద్ధి లేదురా. అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దామన్నాను. విన్నావా? చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతిపడి వెనకేసుకొచ్చావు. ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, దద్దమ్మలా మాట్లాడుతున్నావు. ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా, ఇక నుంచి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి. వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా. నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా? మరేం చేయాలక్క? చెరువు ఎండ పెట్టాలి. అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సరే అక్క. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు? ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మావయ్యకు పెళ్లి. అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్టాలతో పని లేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలువ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవడానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కార్మెంట్లోనూ, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోనూ అక్షరాభ్యాసం చేయించి అల్లారు ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. ఆగో, అంత తలబిడ్సంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కాను అనుకుంటాక. ఇటివ్వు. ఇవ్వవే. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? రేయ్, అది నా కంటికి కనబడకూడదు. మావయ్య, ప్లీజ్ మావయ్య, వదిలమ్మా. అయ్యో వదిలమ్మా. అయ్యో మావయ్య, ఉండవే. మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య, నేను చెయ్యొద్దు మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య, నా మాట విను. నీకు దండం పెడతాను మావయ్య, ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య, చీర తగలబెట్టదు మావయ్య, ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య. ఉండవే. ప్లీజ్ మావయ్య. ఏంటి? ఏమైంది? ఏంటమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు.